పిఠాపురంకెళ్లి పోటీకి దిగుతాని ఏపీ పొలిటికల్ హీటును ఇంకింత పెంచిండు ఎండితెర కాటమరాయుడు. ఓ దిక్కు ప్రసారము, సభలు, మీటింగ్లు, పొత్తు ముచ్చట్లతోని బిజీగా ఉండుకుంటేనే ఇంకో దిక్కు సినిమాలకు కూడా టైం ఇచ్చుకుంటా 2 తీర్ల బ్యాండ్ బజాయించేందుకు ట్రెండ్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు పీకే. గబ్బర్ సింగ్ అసొంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న ముచ్చట తెలిసిందే. ఇక పవన్ పాలిటిక్స్ లో బిజీ అయ్యే వరకలా ఇంకో దిక్కు హరీష్ శంకర్ రవితేజతోని మిస్టర్ బచ్చన్ సినిమా కూడా చేస్తుండే వరకలా ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది అనుకుంటా అప్పట్లో మస్తు పుకార్లు షికారు చేసినాయి. కానీ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని సినిమా టీం క్లారిటీ ఇచ్చింది. కానీ మళ్ళా శానొద్దుల సంధి సైడ్ లేదు సప్పు లేదు అనుకుంటే ఇక ఇయ్యాల అదిరిపోయి అప్డేట్ ఇచ్చి సిల్వర్ స్క్రీన్ సిద్ధు సిద్ధార్థ రాయ్ ఫ్యాన్స్ కు నిమ్మలంగా నిద్ర లేకుండా చేసిర్రు. ఈ నెల 19 తారీఖు నాడు ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ చేస్తున్నాం అనుకుంటా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను కూడా షేర్ చేసి ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని రాసుకొచ్చిర్రు ప్రొడక్షన్ బ్యాన్ రోల్. ఇక ఇది చూసి పీకే ఫ్యాన్స్ పూనకాలు ఊగిపోతున్నారు. అప్పుడే ఓ దిక్కు ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చుడు, ఇంకో దిక్కు పవన్ కొత్త టీజర్ వచ్చుడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనుకుంటా లెక్కలేసుకోబట్టిరు జన సైనిక్స్. ఖచ్చితంగా ఈ టీజర్ లో పొలిటికల్ డైలాగులు ఉంటాయన్న నమ్మకంతో రాగానే కుమ్మేద్దామన్నంత కష్టతో ఉన్నారు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని అనుకుంటా ఈ సినిమా గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసిరు అప్పట్లా. ఇక ఇప్పుడు పంక పార్టీకి కౌంటర్ ఇచ్చేటట్టు, పవన్ పార్టీకి ఊపిచ్చేటట్టు పక్కా డైలాగులు ఉంటాయని చూస్తున్నారు. ఇదివరకే మస్తు సినిమాల స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి పొలిటికల్ డైలాగులు నిరికిచ్చి ఫ్యాన్స్ తో టాకీస్ లో అర్పించిండు పవన్. ఇక ఇప్పుడు ఈ టీజర్ తో ఇంకెంత ఊపు తెప్పిస్తారో చూడాలిగా.